ఈ వీడియో చూసే ముందు మిగతా 9 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియోని చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రాణి, వాటర్ బాటిల్ ఇవ్వు. ఇస్తున్నా, ఆగండి. ఏంటి ఎదురు సమాధానం ఇవ్వకుండా? నేనేమన్నాను? ఇస్తున్నానన్నాను కదా. ఇక్కడికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయింది నా మీద ప్రేమ. అవునా? ఎంత కావాలి ప్రేమ మీకు చెప్పండి. కావాలి బాగా అని దగ్గరగా రాబోతుంటే, ప్లీజ్ అండి, ఇక్కడ బాగోదు, కళ్ళతోనే సైగ చేస్తుంది రాణి. అస్సలు వినేదే లేదు. పూజారి వచ్చే వరకు టైం పడుతుంది. ఇంతవరకు మన పని కానిద్దామని చెయ్యి దగ్గరికి తీసుకుంటాడు. టెన్షన్ ఎక్కువైపోతుంది రాణికి. గట్టిగా కళ్ళు మూసుకొని ఉంటుంది. వీళ్ళ కారుకి కొంచెం ఎవరు కనబడకుండా పార్కు చేశారు. రాణి, విజయ్ అన్ని సామాన్లు తీసుకొని కారులో వేస్తారు. ఇంకా ముఖ్యమైనది ఏదో ఉందని పూజారి గారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. వీరిద్దరిని దూరం నుండి గమనిస్తూనే ఉన్నాడు భార్గవ. విజయ్ దగ్గరికి వచ్చి కారుని ఆనించి పట్టుకుంటాడు. వద్దండి, ఎవరైనా చూస్తే బాగోదు, ప్లీజ్. అవునా? ఏం కాదు, ఎవరు రారు, ఓకేనా? నేనే కావాలని దూరంగా పార్కు చేశాను కారుని. అంటే కావాలన్నమాట. మీరు మీ కొంట వేషాలు. రాణి సిగ్గుపదుడు కిందకు చూస్తుంది. అయినా ఈ దయ్యాల వల్ల మనం సరదాగా మాట్లాడుకొని ముద్దు పెట్టుకుని ఎన్ని రోజులవుతుంది చెప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు పెడతావా, అంతేనా? అమ్మో, నేను పెట్టను. నాకు సిగ్గు. కావలిస్తే మీరు పెట్టుకోండి, అంతేనా బుజ్జి అని నడుంపై చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు విజయ్. ఆ స్పర్శని ఆస్వాదిస్తూ రాణి బయట ఉన్నాం అని మరిచి 4 పెదాలు ఒక్కసారిగా వచ్చి పువ్వులోని మకరందాన్ని పీలుస్తున్నట్టు అమృతాన్ని ఒలకిస్తున్నాయి. ఇద్దరు కాసాపు లోకాన్ని మర్చిపోయి శృంగారంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతలోనే అరెరే ఎక్కడ 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 నా ప్రాణం అని ఫోన్ మోగుతుంది విజయ్ది. ఈ ఫోనుకి పని పాట లేదు. ఎప్పుడు మోగాలో కూడా తెలియదు. నువ్వు కానివ్వు. ముందు ఏంటో ఫోన్ ఎత్తి మాట్లాడు, మనం తర్వాత చూసుకుందాం కానీ. హలో అని అంటాడు విజయ్. కాసేపు నిశ్శబ్దం. మళ్ళీ హలో అంటాడు. హలో అని గంభీరమైన వాయిస్ వినబడుతుంది. ఎవరు? నేనెవరో నీకు అనవసరం. కొద్దిసేపట్లో నువ్వు నీ భార్య ఇద్దరు చావబోతున్నారు. సిద్ధంగా ఉండండి అని ఫోన్ కట్ చేస్తాడు. హలో హలో, మీరెవరు? ఏం మాట్లాడుతున్నారు? ఏమైందండి అని కంగారుగా అంటుంది రాణి. ఏమీ లేదు, నువ్వు కంగారు పడమాకు అని చుట్టూ చూస్తాడు. విజయ్ పిస్తల్ బయటకు తీసి పట్టుకొని, రాణి నువ్వు కారులో కూర్చో. రాణి కారులో కూర్చుంటుంది. ఇంతలో సడన్ గా గుర్రంపై వచ్చిన భార్గవ్ పెద్దగా కేక వేస్తూ విజయ్ దగ్గరికి వస్తాడు. సార్, మేడం ఎక్కడా? లోపల కూర్చొని ఉంది. ఏమైంది? వెంటనే కారు దిగి వెళ్ళిపోవాలి. మాట్లాడుతుండగానే భార్గవ కారులో ఉన్న రాణిని చెయ్యి పట్టుకొని లాగి దూరం తీసుకెళ్తాడు. విజయ్ కూడా దూరం పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళు వెళ్లిన కొద్దిసేపటికి కారులో ఉన్న బాంబు కారుని అమాంతం పైకి లేపి కిందకు పడేసి నుజ్జు నుజ్జు అయింది కారు. ఆ హఠాత్ పరిణామానికి రాణి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. పక్కకి పడుకోబెట్టి వాటర్ చల్లుతారు. మొహంపై. కాసేపు అయ్యాక లేస్తుంది రాణి. సమయానికి నువ్వు రాకపోతే ఇద్దరం చనిపోయే వాళ్ళం. భార్గవ, ఇది ఎవరి పని? మిమ్మల్ని ఆశ్రమం నుండి ఫాలో అవుతున్నారు సార్. గురువు గారి ఆదేశం మేరకే ఇందాక కిందకి వంగి చూస్తే బాంబు కనిపించింది. అంతే, వచ్చేశా. ఇందాక నాకెవరో ఫోన్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరో కావాలని ఈ పని చేస్తున్నారు. అంతలోనే ఫోన్ వస్తుంది విజయ్కి. ఫోన్ ఎత్తి హలో అంటాడు. కొద్దిలో మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం చూద్దాంలే. మీ పూజారి ఇంకా రాలేదు కదా, ఎక్కడికెళ్ళాడో చూసుకోరా. అప్పటికే భార్గవ రోడ్డుపై నిల్చున్న పూజారి దగ్గరికి వేగంగా వెళ్తాడు. వెనుక నుండి ఒక స్పీడ్గా లారీ వస్తుంది. పూజారిని తోసేసి సరిగ్గా ఇద్దరు పడిపోయారు. లారీ స్పీడ్గా వెళ్ళిపోయింది. ఈ కొత్త వ్యక్తి ఎవరబ్బా
బాగానే కాపాడుతున్నాడు. నెక్స్ట్ టార్గెట్ వాడే. ఈసారి తప్పించుకున్నారులే అని ఫోన్ కట్ చేస్తాడు. హలో హలో ఫోన్ కట్ అయింది. ఏంటి ఇది మనుషులు చేస్తున్నారా లేక ఆత్మలు ఆడుతున్నాయా? గురువు గారికి చెప్పాలి. జరిగిన మొత్తం విషయం పూజారికి చెబుతారు. ఇది దుష్ట శక్తుల పని కాదు నాయనా, మానవుల పని. ఎందుకంటే మీ చేతికి ఉన్న దారాల ద్వారా ఆత్మలు కనీసం మీ ఆలోచనలకి కూడా రావు, కనిపెట్టలేవు. సామాన్లన్నీ నాశనమయ్యాయి పూజారి గారు. అందులో రాణి చాలా భయంతో ఉంది. మమ్మల్ని చంపాలని ఎవరనుకుంటారు? మాకు పెద్ద శత్రువులు కూడా ఎవరూ లేరు. భార్గవ, ఈ టౌన్ లో కార్లో రెంట్ కి తీసుకొని వెళ్దాం, చూడగలవా? అలాగే సార్. భార్గవ వెళ్తాడు తీసుకురావడానికి. విధి ఆడుతున్న నాటకం నాయనా. మనం త్వరగా భైరవ నూటికి వెళ్ళాలి. అదెక్కడ స్వామి? ఇప్పుడు వెళ్ళేది అక్కడికే. అక్కడ 2 హోమాలు ఇవాళ జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు వాళ్ళు ఇప్పటికే చేరుకొని ఉంటారు. వెంటనే సుందరానికి ఫోన్ చేస్తాడు. విజయ్ పక్కకు వచ్చి, హాయ్ సార్. హలో సుందరం, ఇప్పుడు నేను 2 నెంబర్స్ నీకు షేర్ చేస్తాను. అవి ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చాయో ట్రేస్ చేయండి. కంట్రోల్ రూమ్కి వెళ్ళి డీటెయిల్స్ అన్ని తీసుకొని నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఓకే సార్. మీరు ఎప్పుడొస్తారు సార్? వస్తాను త్వరగా. ఎలాగైనా నువ్వు మాత్రం డీటెయిల్స్ తీసుకో. అలాగే నేచర్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయంట, కలెక్ట్ చేసుకో. వెళ్ళి ఒక్క ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకూడదు, ఓకేనా? ఓకే సార్, బాయ్. ఇంతలో కార్ తీసుకొని వస్తాడు భార్గవ. మళ్ళీ అన్ని సామాన్లు తీసుకొని అదే కారులో బయలుదేరుతారు. భార్గవ గుర్రంపై వాళ్ళని అనుసరిస్తూ ఉంటాడు. భైరవ నూటి ప్రవేశ ద్వారానికి గురువుగారు అంతా పరివారం చేరుకుంటుంది. ఏదో జరిగిందని తెలుస్తుంది. ఇంకా భార్గవ రాలేదా అని అడుగుతాడు స్వామి. రానట్టు ఉన్నారు స్వామి. విజయ్కి నేను కాల్ చేస్తా, ఆగండి అని జయరాం కాల్ చేస్తాడు. హలో మామయ్య, వస్తున్నాం, ఆగండి, మధ్యలో ఉన్నాం, త్వరగా రండి, మేము ఆల్రెడీ వచ్చేశాం. ఓకే ఓకే అని ఫాస్ట్ గా డ్రైవ్ చేయమని డ్రైవర్కి చెప్తాడు విజయ్. వీళ్ళ కారు వచ్చేసరికి అందరూ అక్కడ సేద తీరుతున్నారు. వేరే కార్ని చూడగానే జయరాంకి లక్ష్మికి కంగారు స్టార్ట్ అయింది. వెంటనే కార్ దగ్గరికి పరిగెత్తుకెళ్లి, ఏమైంది విజయ్, మన కార్ ఎక్కడా అని అడుగుతాడు. రాణి లక్ష్మిని పట్టుకొని ఏడుస్తుంది. సమయం లేదు, అందరూ నిశ్శబ్దంగా పాదరక్షకాలు తీసేసి నడవండి, మాట మాట్లాడకూడదు. మార్టిన్ అండ్ లూరా జానకి ముగ్గురు వీడియో కెమెరా తీసుకొని ఆశ్రసిస్తూ ఉంటారు. ప్రతిదీ రికార్డు చేస్తూ గురువుగారు ముందుకు వెళ్తున్నారు. అందరూ ఆయన వెనకాల ఫాలో అవుతున్నారు. భైరవ నూటి చాలా సంవత్సరాల నుండి ఎవరికీ తెలియని ఒక దైవ రహస్య భూమి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరి ఉన్నాడు. దట్టమైన అడవి మార్గం, అది రాళ్ళు రప్పలు మార్గం దారుణంగా ఉంటుంది. అక్కడ స్వామి వారి అనుగ్రహం పొందిన మొదటి వ్యక్తి మన గురువు గారు. ఒకరోజు స్వామి కలలో కనిపించి తన దగ్గరికి రప్పించుకున్నాడని ప్రసిద్ధి. ఎన్నో రకాల జీవజాతులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అది తప్పకుండా నెరవేరుతుందని గురువు గారి నమ్మకం. కింద ఉన్న కోనేరు దగ్గర దాదాపు 3 మైళ్ళు నడిచి చేరుకుంటారు. భార్గవ, కుమార్, ఏం చెయ్యాలో మీకు తెలుసుగా అంటాడు. ఆజ్ఞస్వామి అని ఇద్దరు స్పీడ్ గా పనులు మొదలు పెట్టారు. ముందుగా భార్గవ కోనేరులో నీళ్లు మునిగి ద్వారం ద్వారా దగ్గరికి వస్తాడు. కుమార్ కూడా వెనకాలే వస్తాడు. ఇద్దరు కలిసి ద్వారాన్ని తెరుస్తారు. పక్షులన్నీ ఎగిరిపోతాయి పక్కకి. మార్టిన్ అదంతా వీడియో రికార్డులో చేస్తూనే ఉంటాడు. లూరా జానకి సాయంతో రాస్తూ ఉంటుంది. లోపలికి వెళ్లి నా కుమార్ మరియు భార్గవ శుభ్రం చేస్తారు. ఈ ఆలయంలోకి సామాన్య ప్రజలు ప్రవేశించలేరు. అసలు ఇలాంటి ఒక ఆలయం ఉందని ఎవ్వరికీ తెలియదు. గురువు గారు అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. గురువు గారు మెల్లగా కోనేరులో దిగి నీటిని జల్లుకుంటాడు. ఒక కలశం లాంటి పదార్థం ఇచ్చి అందరికీ పంచమని పూజారికి ఆదేశిస్తాడు. అందరికీ ఆ కలశంని ఇస్తే నెత్తిపై జల్లుకుంటారు. వచ్చిన శిష్యులు ఆలయానికి కాపలాగా నిల్చుంటారు. గురువు గారు మొదటగా అడుగు పెడతాడు. విజయ్ అండ్ రాణి, జయరాం, లక్ష్మి, పూజారి, ఫారినర్స్ అందరూ లోపలికి ప్రవేశిస్తారు.
అప్పటికే మొత్తం శుభ్రం చేసి హోమంకి రెడీ చేస్తూ ఉంటారు భార్గవ అండ్ కుమార్. నేను లోపలికి వెళ్ళి వస్తాను, అందరు ఇక్కడే ఉండండి అని లోపలికి వెళ్తాడు గురువు గారు. విజయ్కి అదంతా ఎప్పుడు చూడలేదు కదా, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రాణి కూడా భయంతో చూస్తూ ఉంది. ఎందుకంటే పైన మొత్తం చెట్లు గుబురుతో నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా దట్టమైన అడవి కనబడుతుంది. రాణిగా విజయ్, మీరిద్దరూ కోనేరులో స్నానం చేసి ఈ వస్త్రాలు కట్టుకొని రండి. ఇద్దరు తీసుకొని కోనేటి దగ్గరికి వస్తారు. చూసావా రాణి, నీ వల్ల చాలా అందమైన ప్రదేశాలు చూడాల్సి వస్తుంది. ఎంత బాగుందో కదా అంటాడు. అవునండి, మరి ఇంత అందమైన ప్రదేశాలు ఉంటాయని నేను అనుకోలేదు. నెక్స్ట్ టైం మనం ఇద్దరం వద్దాం ప్లీజ్ అండి. మైండ్ దొబ్బిందా ఏంటి? నీకు ఇందాక గురువు గారు చెప్పారు కదా, ఎవ్వరూ తన అనుగ్రహం లేకుండా రాలేరు అని ఇక్కడికి. ఓకే, నువ్వు చేస్తావా, నేను చెయ్యనా స్నానం? మరి అమ్మో నాకు భయం, ఇద్దరం కలిసే చేద్దాం అమాయకంగా ఫేస్ పెట్టి మరి అడుగుతుంది రాణి. అబ్బా, దీని వేషాలు మళ్ళీ మొదలయ్యాయి. ఏం చేస్తాం పద. ముందే చెప్తున్నా, హోమం చెయ్యాలంట. ఆ దృష్టితో చేశావంటే బాగోదు, నీ ఇష్టం. ఒసేయ్, అందరూ ఉన్నారేం మాట్లాడుతున్నావు? పద అని నీళ్ళలోకి తోస్తాడు విజయ్. నీ మెంటలోడ, నన్నే తోస్తావా అని వాటర్ మొత్తం పోస్తుంది విజయ్ పై. అమ్మా మహాతల్లి, మనం హనీమూన్కి రాలేదు సరసాలాడడానికి. మళ్ళీ వాళ్ళు వచ్చి పిలుస్తారు. నీ ఇష్టం అనగానే మరి వద్దంటే నిలబడ్డావే అని పిలుస్తుంది. ఇద్దరు కాసేపు నీళ్ళలో మునిగి స్నానం చేసి బట్టలు కట్టుకొని పైకి వస్తారు. అవును, అడగడం మర్చిపోయాను, నీ మెడలో ఆ రుద్రాక్ష ఏంటి అని అడుగుతుంది రాణి. అది గురువు గారు నైట్ ఇచ్చారు, ఉంచుకో అని. ఓ, ఎలాంటి విజయ్ ఎలా మారిపోయాడో. అస్సలు నాకు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని ఇలా చూస్తే. కొన్ని నమ్మశక్యం కానివి చూసినప్పుడు అలా నమ్మాల్సి వస్తుంది రాణి. ఓ, మాటలు కూడా మారిపోయాయి. కీప్ ఇట్ అప్. నీ ఎక్స్ట్రాలు చేసావనుకో ఇక్కడే పట్టుకో. ఆపే, ఇంకా ఇది టెంపుల్, అర్థమైందా? మరి ఓవర్ ఎందుకు చేస్తున్నావు? పద అని ఇద్దరు లోపలికి అయితే వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.